హాయ్, అందరూ ఎలా ఉన్నారు? సంక్రాంతి పండుగ వచ్చేసింది అందరికీ. దానికోసం గారెలు చేద్దామని ప్రిపేర్ చేస్తున్నాను నేను. దానికోసం పచ్చిమిర్చి, ఎల్లిపాయ, జీలకర్ర, ధనియాలు మిక్సీ పట్టేద్దామని ఒక బౌల్లో వేసి పెట్టాను. తర్వాత కరివేపాకు కూడా వాష్ చేయాలని కట్ చేసి పెట్టాను. తర్వాత బొబ్బర్లు కూడా నానబెట్టాను. ఒక 1 అవర్ 2 అవర్స్ ముందు నానబెట్టుకోవాలి. నేను బొబ్బర్లతో గారెలు చేస్తున్నాను, బొబ్బరిపప్పు. దానికోసం పిండి తీసుకొని సాల్ట్, కారం అవి వేసి పెట్టుకున్నాను. తర్వాత కరివేపాకు కూడా కడిగి పెట్టాను పక్కన. పప్పు, కొన్ని పల్లీలు కూడా వేస్తాను నేను. పల్లీలు, మిక్సీ పట్టుకున్న పేస్ట్, పల్లీలు, మిక్సీ పట్టుకున్న పేస్ట్, నువ్వులు, వాటికి అవసరం ఉన్నాయని పక్కన పెట్టి రెడీగా పెట్టుకోవాలి. ఇందులో ఉప్పు కారం వేసి పెట్టుకున్నాం కదా, అందులో కరివేపాకు వేసుకోవాలి. మనం ఎంత కరివేపాకు అన్ని ఆకులు వేస్తే టేస్టీగా వస్తాయి. నేనైతే చాలానే వేసాను కరివేపాకు. తర్వాత సరిపడా నువ్వులు వేసుకుందాం. పిండి క్వాంటిటీ బట్టి అందులో ఎంత పడితే అంత వేసుకోవాలి నువ్వులు. తర్వాత కొన్ని పల్లీలు వేసుకుంటున్నాను. తర్వాత పచ్చిమిర్చి, ధనియాలు అవన్నీ పేస్ట్ బట్టి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలి పిండిలో. తర్వాత బొబ్బరిపప్పు ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. నేను ఎప్పుడు బొబ్బరిపప్పుతోనే చేస్తాను. గారెలు చాలా టేస్టీగా ఉంటాయి. దాన్ని వేసుకున్న తర్వాత సాల్ట్, ఉప్పు, కారం అన్నీ కలిపేటట్టు మంచిగా మిక్స్ చేసుకోవాలి. పిండిని బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్నవన్నీ పిండి అందరికి పట్టేటట్టు చాలా వరకు మంచిగా కలుపుకోవాలి. తర్వాత వాటర్ పోసుకుంటూ కొంచెం కొంచెం పిండి కలుపుకోవాలి. తర్వాత పిండిని ముద్దలా చేసుకొని పక్కన పెట్టేసేయాలి. తర్వాత కొంచెం కొంచెం పిండి తీసుకొని ముద్దలా చేసుకోవాలి. నేనైతే కొన్ని కొన్ని చేసుకుంటూ పక్కన పెట్టేశాను. ఒకేసారి కొన్ని చేసి పెట్టుకుంటే చేయడానికి ఈజీగా ఉంటుంది. తొందరగా గారెలను ఒత్తేసుకోవచ్చు. ఈ సైజులో చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా అన్నీ చేసి పెట్టుకోవాలి. ఎంత వీలైతే అన్నీ కొన్ని కొన్ని చేసి పెట్టుకొని స్టార్ట్ చేసుకోవాలి. నేనైతే ఒక్కదాన్నే చేసుకుంటాను కాబట్టి కొన్ని కొన్ని చేసుకున్నాను. తర్వాత గారెల ప్రెస్ ఉంటుంది కదా, దాని మీద కవర్ పెట్టి గారెలాగా ఒత్తేసుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసి చూడండి, ఈ కలర్ వచ్చేదాకా మంచిగా కాల్చుకోవాలి. తర్వాత జల్లి గిన్నెలో పెట్టేసి పక్కన పెట్టాలి. అవి కొంచెం ఆయిల్ పడుస్తాయి కదా, మళ్ళీ కొన్ని కొన్ని వేసి కాల్చుకోవాలి. ముక్కుట్లో ఎన్ని పడితే అందులో అన్నీ వేసుకోవాలి.
చూడండి ఎలా రెడ్ రెడ్గా మంచిగా కాలాయి. బొబ్బరిపప్పు గారెలు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయి. కొన్ని కొన్ని వేసుకుంటూ ఎంత వీలైతే అన్ని కాల్చుకోవాలి. నేనైతే కొన్ని కొన్ని చేసుకుంటూ మళ్ళీ లేచి స్టవ్ దగ్గర కాల్చుకున్నాను. మళ్ళీ తర్వాత కొన్ని చేశాను. బొబ్బరిపప్పుతో ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటాయి. ఓకే.